అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ పేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ 2 more కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అండి. ఈ వీడియోలో కూడా 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో చంద్రం శారీ సెంటర్ అంట సినిమా టైటిల్ వచ్చేసి, ప్రొపరైటర్ పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యం. సో మెల్బోర్న్ మామా మేకర్ ఒరిజినల్స్ అని అంటున్నారు. వెబ్ సిరీస్ అంట. కాస్టింగ్ కాల్ లుకింగ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ యాక్టర్స్ అని అంటున్నారు. ఏజ్ బిట్వీన్ 18 to 50 అని అంటున్నారు. సో సెండ్ ద పోర్ట్ఫోలియోస్, స్ట్రిక్ట్లీ నో రీల్స్ అండ్ సెల్ఫీస్ అలౌడ్. సో వీళ్ళకి సెల్ఫీస్ కావచ్చు, రీల్స్ కావచ్చు పంపించొద్దు అని అంటున్నారు. సో ఇక్కడ హ్యాష్ట్యాగ్ ఓ మై డాడీ అంటండి. సినిమా టైటిల్ వచ్చేసి ఓ మై డాడీ. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై సుభాష్ నారాయణ గారంట. సో మీరు ఇందులో పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇలా కాంటాక్ట్ నెంబర్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమడిగారు అంటే, మూవీకి మాటలు రాయడం అంటే ఏమిటి, ఎక్స్ప్లెనేషన్ చెప్పండి ప్లీజ్ అని వీధి కృష్ణ గారు అడిగారండి. కృష్ణ గారు, నేను మీకు చెప్పేది ఏంటి అంటే, మాటలు మామూలుగా ఎలా రాస్తాము అని ముందు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు నాకు తెలిసిన ఒక రైటర్ ఉన్నాడు. ఆ రైటర్ ఏం చేస్తాడు అంటే, చాలా గొప్ప గొప్ప పదాలు, తనకి ఏవైతే తెలుసో ఆ పదాలని మొత్తం ఒక సెంటెన్స్గా క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్తో మాట్లాడిస్తూ ఉంటాడు అనమాట. అంటే ఆ డైరెక్టర్ కావచ్చు, ఆ రైటర్ కావచ్చు, ఎలా ఉంటుందంటే ఆఖరి వాళ్ళ ఇంట్లో పని మనిషి కూడా చాలా యూనిక్గా మాట్లాడుతుంటారు. అంటే ఒక చాగంటి గారి లాగా, ఒక గరికపాటి గారి లాగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇదేంటి, ఇతను పనోడు కదా, ఇతనికి ఈ కైండ్ ఆఫ్ టోన్ ఎలా మాట్లాడగలుగుతున్నాడు అనేది చాలా సందర్భాల్లో చాలా మంది నుండి ఒక వ్యక్తమైన ఒక ఏ పనోడు అయితే మాట్లాడకూడదా, వాడికి మేధస్సు ఉండకూడదా అనే ఒక ఇది వచ్చినప్పుడు నేనేమంటాను అంటే, అంత మేధస్సు ఉన్నాడు పనివాడుగా మిగిలిపోవాడు అనేది నా ఒపీనియన్. సో పనివాడుగా మిగిలిపోయాడు అంటే ఆ మేధస్సుని రైట్ టైంలో రైట్ వేలో అతను యూటిలైజ్ చేయట్లేదు అనేది నా ఒపీనియన్. సో అలాగా ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఉందంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టే మాట్లాడాలి. క్యారెక్టర్ తగ్గట్టు మాట్లాడినట్లయితే అది యూనిక్నెస్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్నేహం కోసం అనే సినిమా చూసినట్లయితే అందులో బ్రహ్మానందం గారు ఉంటారు. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఏంటి అంటే, ప్రకాష్ రాజ్ గారి దగ్గర పనిచేస్తూ ఉంటారు. ప్రకాష్ రాజ్ అనే ఒక వ్యక్తి అత్యంత దుర్మార్గుడు అనే విషయం తెలిసి ఆయనకి. సో ఈయన దగ్గర పనిచేయడం వల్ల నాకు జీతమే కాకుండా పై డబ్బులు వస్తూ ఉంటాయి అనే ఒకే ఒక్క ఇదితో ఆయన దగ్గర పనిచేస్తూ ఉంటారు. సో అప్పుడు ఆయన ఎలా మాట్లాడుతూ ఉంటాడు, ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, నాకు డబ్బులు కావాలి, నాకు గట్టిగా డబ్బులు ఇస్తేనే, లేదంటే నీకు మీ మామూలుగా చెప్పేస్తారు, ఇలా డైరెక్ట్గా బెదిరించాడు అనుకోండి. డైరెక్ట్గా బెదిరిస్తే ఏమవుతుంది అంటే ఈయన ప్రాణాలకు ప్రమాదం, ఈయన కూడా చంపేస్తారు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ అనేవాడు సొంత అక్కనే అడ్డొచ్చింది కదా అని సొంత అక్కనే చంపిన ఒక వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఒక పనివాడిని చంపడం అనేది పెద్ద విషయం కాదు, చంపేయచ్చు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఇతను మాట్లాడేది ఎలా ఉంటుందంటే, ఇలా చేతులు వెనక పెట్టి ఏదో చెయ్యి దురదగా ఉందండి, మీరు కొట్టారు కదండి, ఇక్కడ కొంత బియ్యం నొప్పి పడుతుంది అనే టైప్లో మాట్లాడుతుంటాడు. అప్పుడు అది అర్థం చేసుకున్న ప్రకాష్ రాజ్ వెనక ఏం చేస్తుంటాడంటే 100-150 వేస్తూ ఉంటాడు. సో ఇలాగ మనం ఒక క్యారెక్టర్ని ఎప్పుడైనా కానీ ఆ క్యారెక్టర్ని మనం ఆవహించుకొని ఆ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది అనే టైప్లో రాసుకుంటా వెళ్ళినట్లయితే అప్పుడు కరెక్ట్గా వస్తుంది అనేది నా ఒపీనియన్. సో ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కోలా ఉంటుంది. అలాగే ఒక హీరో ఉన్నాడు, హీరోకి క్యారెక్టరైజేషన్ ఏంటి, ఇప్పుడు అదే స్నేహం కోసం అనే సినిమాలో చూసుకున్నట్లయితే పెద్ద చిరంజీవి గారు ఉంటారు. చిరంజీవి గారు ఏంటంటే ఆయన పనివాడు, ఒక ఒక రాజుల్లా అనుకుందాం కాసేపు, లేదంటే ఒక జమీందార్ గారి ఇంట్లో ఆయన ఒక పనివాడు అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ చిన్నప్పుడు కలిసి పెరిగారు. జమీందార్ గారు ఈ పనివాడు ఎవరైతే ఉన్నారో కలిసి పెరిగారు. సో ఈ జమీందార్కి ఏంటంటే అతని చేత అరే అని పిలిపించుకోవడం అనేది చాలా ఇష్టం. కానీ సభా మర్యాద అనే టైప్లో 10 మందిలో ఉండేటప్పుడు ఎంత గొప్ప స్నేహితుడైనా కానీ అతను జమీందార్ కాబట్టి జమీందార్ గారు అనే పిలవాలి అనేది ఇతని మెచ్యూరిటీ. సో ఈ క్యారెక్టరైజేషన్ ఎప్పుడైతే మనకి ఎక్కిద్దో ఆటోమేటిక్గా దానికి తగ్గట్టు డైలాగులు వస్తాయి. అలాగే చిరంజీవి ఉన్నాడు.
చిన్న చిరంజీవి ఏంటంటే ఆయన ఆ పెద్ద ఆయన దగ్గర జమీందార్ గారి దగ్గర ఏదైతే ఉందో చనువు ఉంది. హీ ఫీల్స్ హిమ్ లైక్ కైండ్ ఆఫ్ ఫాదర్, గురువు, అన్న, తమ్ముడు అన్నీలాగా ఫీల్ అవుతూ ఉన్నాడు. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతూనే తనకు కావాల్సిన చనువు తీసుకుంటూనే ఆయనకు కావాల్సిన ఫేవర్లు చేయడం అనేది చిన్న చిరంజీవి గారి క్యారెక్టరైజేషన్. అలాగే మీనా గారికి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది, ప్రకాష్ రాజ్ గారి తమ్ముడికి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది, అలాగే ప్రకాష్ రాజ్ గారి కూతురుకి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సో ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్ అనేది ఉంటుంది. సో ఆ క్యారెక్టరైజేషన్స్ ఎప్పుడైతే మనకి కరెక్ట్గా కూర్చుంటాయో అప్పుడు డైలాగులు రాయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో దట్ ఈజ్ వాట్ ద డైలాగ్ టెల్లింగ్ ఈజ్. ఎప్పుడు వస్తుంది మీకు డైలాగులు అనేది ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ మీకు కథ అనేది ప్రాపర్గా ఎక్కాలి, కథతో పాటు స్క్రీన్ ప్లే అనేది కరెక్ట్గా జరగాలి, అందులో ఉండే క్యారెక్టర్స్ ఏంటి, ఆ క్యారెక్టరైజేషన్స్ ఏంటి, ఒకవేళ వాళ్ళు మారదలుచుకుంటున్నట్లయితే ఎందుకు మారుతున్నారు అనే రీజన్స్ అనేవి కరెక్ట్గా మనకి ఎప్పుడైతే కూర్చుంటాయో అప్పుడు మనకి డైలాగులు రాయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేయాలి అని, మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ ఆల్రెడీ ఒకటి చెప్పాను కదండి, అది నెంబర్ చెప్పానా లేదా అనేది ఒక చిన్న డౌట్ ఉంది. ఒకవేళ చెప్పకపోయినట్లయితే నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి, ఇది ఫస్ట్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి, HYDL@melbournemama.org. స్లోగా చెప్తాను, క్లీన్గా నోట్ చేసుకోండి. HYDL, హెచ్ ఫర్ హైదరాబాద్లో HYD అండి, ఎల్ ఫర్ లవర్మో @melbournemama MELBOURNEMAMA మామా .org అండి. ఇది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9121583333. ఐ రిపీట్ 9121583333. సో ఇది ఫస్ట్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా చెప్తాను. సో ఈషా మూవీ మేకర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలంట. సో వాంటెడ్ ఫర్ ఏ ఫీచర్ ఫిల్మ్ అంటున్నారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆర్ వెల్కమ్ అని అంటున్నారు. విత్ ఫ్యూ ఇయర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీచర్ ఫిలిమ్స్, షార్ట్ ఫిల్మ్స్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ నాలెడ్జ్ ఇన్ స్క్రిప్ట్ రైటింగ్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ సెండ్ యువర్ పోర్ట్ఫోలియో టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి, అది నేను మీకు చెప్తాను. సో మీరు ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలి అనుకున్నట్లయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కూడా వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అని అంటున్నారు. సో గతంలో ఏదైనా ఫీచర్ ఫిల్మ్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్ కావచ్చు పనిచేసిన అనుభవం ఉన్నట్లయితే వాళ్ళకి కొంచెం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. ఖచ్చితంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అంటున్నారు. స్క్రిప్ట్ రైటింగ్ మీద కనీస అవగాహన ఉన్నట్లయితే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. కాబట్టి మీకు ఇవన్నీ మీలో ఉన్నట్లయితే మీరు వీళ్ళకి కాంటాక్ట్ అవ్వాలనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9392596974. ఐ రిపీట్ 9392596974. సో డిస్క్లైమర్ అని అందరికీ తెలిసిందే కదా, నేను చెప్పే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ దిస్.